అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఆల్రెడీ తమ్మెల్లో చూస్తుంటారు కదా, బ్రెడ్తో బ్రెడ్ ఫింగర్స్ అనేది చేశానండి. చాలా చాలా క్రిస్పీగా ఎమ్మీగా వచ్చాయి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రెడీ అవుతాయండి. వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక 4-5 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇందులో ఇక్కడ మైదా పిండి అయినా వాడుకోవచ్చు, గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అండి. కానీ బైండింగ్ కోసం అయితే కనుక మైదా పిండి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అయితే కనుక 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి, ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకుంటే బరకగా అవుతాయి, దాన్ని చిల్లీ ఫ్లేక్స్ అంటారు. నేను ఇది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను. అదైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా, అంటే గడ్డలు ఏమీ లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదండి. ఇలా ఉండాలి. మనం ఒక వేణితో ఇలా పెడితే ఒక లేయర్లా రావాలి. అప్పుడైతే కరెక్ట్గా మనకి సరిపోయిందని అర్థం. దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిమి వేసుకోండి. వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకోండి. కాస్త ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోద్దండి, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయినాక ఇందులో అయితే 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక నేనైతే చాట్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా టేస్ట్ తగ్గ వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే నార్మల్ గరం మసాలా కానీ, లేదు అంటే ఏవైనా నాన్ వెజ్ మసాలాలు కానీ, కర్రీ మసాలాలు ఉంటాయి కదా, అదైనా 1 స్పూన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 బంగాళదుంపలను అయితే ఉడకపెట్టుకున్నానండి ఆల్రెడీ. వాటిని పొట్టు తీసేసి ఈ విధంగా స్మాష్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అయితే కనుక దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈ కర్రీ చల్లగా అయిన తర్వాత ఎన్ని మనకి కావాలనుకుంటామో అన్ని బ్లడ్ సైజెస్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కర్రీ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మరి ఏ థిక్నెస్ నచ్చితే ఆ థిక్నెస్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కర్రీ కావాలి అనుకుంటే దానిపైన ఎక్కువ కర్రీతో స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదు లైట్గా సరిపోద్ది అనుకుంటే నాలాగా లైట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఈ బ్లడ్ సైజెస్ని అయితే కనుక నేను 3 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు, 3 పీసెస్ కట్ చేసుకోవచ్చు అండి. ఫింగర్స్ అంటే కాస్త సన్నగా ఉంటాయి కదండి, నేను 3 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. మైదా పిండిని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మరొక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ బ్లడ్ మనం కర్రీ పెట్టి ఉంచుకున్నాం కదా బ్లడ్ స్లైసెస్ని, దాన్ని తీసేసి ఫస్ట్ అయితే మైదా పిండిలో డ్రిప్ చేసేసి ఆ తర్వాత బ్లడ్ స్లైసెస్లో వేసి మొత్తం అంతా కోట్ చేయాలి. ఇలా కోట్ చేసేసి అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాక మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఈ బ్రెడ్ క్రమ్సెస్ అంతా బాగా పట్టి ఉంటుంది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ లోపల అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి, మరీ ఓవర్ హీట్లో ఉండకూడదు. అలా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ కళాయిలో నాకు 4 పెట్టాయి కాబట్టి 4 వేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయినాక మాత్రమే రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలండి. వెంటనే టర్న్ చేసేస్తే మనకి ఆ కర్రీ అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అంతా మరీ గలీజ్గా అయిపోద్దండి. సో మనం ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ అటు ఇటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. నేనైతే దీన్ని టమాటా కెచప్తో సర్వ్ చేశానండి. ఎంత ఎమ్మీగా వచ్చాయి, మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నిజంగా రెసిపీ అలా వచ్చిందండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్గా అయితే కనుక మనకి ఈ బ్రెడ్ ఫింగర్స్ అనేవి ఫ్రై అయిపోయండి. సర్వ్ చేసుకోవడమే, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget, please subscribe, like, share, comment.